నమస్తే అనండి. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈరోజు మన టాపిక్లో వచ్చి హౌ టు సెట్ పేజ్ నెంబర్ అండ్ పేజ్ కౌంట్. మనం డాక్యుమెంట్లో పేజ్ నెంబర్ ఎలా సెట్ చేయాలి, అదేవిధంగా పేజ్ కౌంట్ని ఎలా ఇవ్వాలి అన్నది చాలామంది అడుగుతున్నారు. దానికోసం ఈరోజు చెప్తున్నాను. మనం పేజ్ నెంబర్ సెట్ చేయడం కోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం పేజ్ ఆర్డర్లో మౌస్ కర్సర్ పెట్టుకోవాలి. చూడండి, పేజ్ ఆర్డర్ క్లిక్ చేశాను. మనకి ఎక్కడ కావాలంటే సెంటర్ కావాలంటే సెంటర్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. మనం ఎక్కడ కావాలనుకుంటున్నామో అక్కడ మనం మౌస్ కర్సర్ని పెట్టుకుని పేజ్ నెంబర్ కోసం ఇన్సర్ట్కి వెళ్ళి పేజ్ నెంబర్ డైరెక్ట్గా ఉంటుంది, అదైనా ఇవ్వచ్చు. లేకపోతే ఫీల్డ్కి వెళ్ళి పేజ్ నెంబర్ ఉంటుంది, పేజ్ నెంబర్ క్లిక్ చేయాలి. అప్పుడు మనకి పేజ్ నెంబర్ వస్తుంది. పేజ్ కౌంట్ చూద్దాము. పేజ్ కౌంట్ ఎలా అంటే మనకి 30 పేజీలు ఉన్నాయనుకోండి, 30 పేజీల్లో 1/30, 2/30, 3/30 అలా వచ్చి మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ పేజ్ మిస్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి దానికోసం పేజ్ కౌంట్ ఇస్తాం. ఇప్పుడు 1 ఇచ్చాము, 1 తర్వాత బార్ ఇచ్చి మనం కౌంట్ ఇవ్వచ్చు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, వైఫ్ ఆఫ్ పెట్టి ఇస్తారు. ఇప్పుడు చూడండి, మనం వైఫ్ ఆఫ్ పెట్టాము. పేజ్ కౌంట్కి ఇవ్వడానికి కోసం ఇన్సర్ట్కి వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి పేజ్ కౌంట్ క్లిక్ చేయగా చూడండి, ఆటోమేటిక్గా ఇప్పుడు దీని అర్థం ఏంటండి, మొత్తం టోటల్ 6 పేజెస్లో ఈ ఫస్ట్ పేజీ. అలా చూడండి, నెక్స్ట్ ఈ సెకండ్ పేజ్, 6 పేజ్. అలా ఆటోమేటిక్గా మొత్తం మన పేజ్ కౌంట్, పేజ్ నెంబర్ కూడా ఇందులో వస్తాయి. అదేవిధంగా డేటు, టైము చూడండి, ఫీల్డ్కి వెళ్ళి చూడండి, డేటు, టైము, టైటిల్, ఆధారు, సబ్జెక్టు అవి కూడా మనం ఇచ్చుకోవచ్చు మన ఆర్డర్లో. కానీ ఫోటోలో కానీ జడ్జిమెంట్లు కానీ ఆర్డర్స్ కానీ డిపోజిషనల్ వాటిలో కానీ మనకి పేజ్ నెంబర్లు మిస్ అవ్వకుండా ఉంటాయి, క్లారిటీగా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.